దేవం తర్వాత పదం సహస్ర శీర్షం దేవం. దేవం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. దివ్ కాంతౌ, ఆ కోణంలో దేవా ఈజ్ ఎవర్ రెస్ప్లెండెంట్ వన్, ఎవర్ షైనింగ్ వన్. రెండవది దివ్ క్రీడాయాం, వన్ హూ ఈజ్ ఎవర్ ప్లేయింగ్. ఈ రెండు అర్థాలు తీసుకోవాలి. ఇది ఇక్కడ కూడా కాంతి అన్న మరుక్షణం, లైట్ అన్న మరుక్షణం కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ఫిజిక్స్ వాళ్ళు మళ్ళీ లైట్ అని తెచ్చి ఆ లైట్ ఈ లైట్ ఒకటేనా ఆ మాదిరి వస్తుంది. ఈ ఫిజిక్స్ వాళ్ళు ఒకరే కాదు పాపం, వాళ్ళు మంచి వాళ్ళు ఏదో చదివి చెప్తారు. ఈ ధ్యానం అనే బ్యాచ్ ఒకటి ఉంది కదా, వాళ్ళు చెప్తారు స్వామి ధ్యానంలో ఒక లైట్ వచ్చింది తర్వాత పోయింది, ఇప్పుడు ఏంటి జ్యోతిర్దర్శనం. అయితే అంటే ఏంటి, వాట్ డూ యూ వాంట్ టు సే? అదే మీరు ఇప్పుడు దేవుడు జ్యోతి అన్నారు కదా, దేవుడి దర్శనం నాకు అయ్యింది. అది తెలుగు సినిమా ఎఫెక్ట్. అది అట్లాంటి జ్యోతి గురించి కాదు చర్చ ఇక్కడ. ఏంటంటే భాషలో పదాన్ని వాడినప్పుడు దాని భావం సరిగ్గా మీరు రావాలి, వివక్షను గ్రహించాలి. సో దెర్ ఆర్ టూ థింగ్స్. ఇదేంటి మామూలుగా చెప్పండి, నేను సింపుల్గా అడుగుతున్నా క్వశ్చన్, నేను ఇంకా కన్ఫ్యూజ్ చేయను. వాటర్ బాటిల్, ఈ వస్తువు ఈజ్ రివీల్డ్, రైట్? ఇది మీకు తెలిసింది, ఇది వాటర్ బాటిల్ అని ఇంత నిర్ధారితంగా చెప్పారంటే ఇది ఇలా చెప్పడానికి ఈ వస్తువు సాక్షాత్కరించాలి, ఈ వస్తువు తెలియబడాలి. తెలియబడ్డానికి ఒకటి ఆధారంగా ఉంది ఇక్కడ. ఏంటిది? ప్రకాశం వినా, మైనస్ దిస్ లైట్. చెప్పగలరా ఇది వాటర్ బాటిల్ అని? మీకు ఎంత మేధావైనా ఎంత జ్ఞానం ఉన్నా కటిక చీకట్లో ఇది ఇలా పెట్టి ఇదేంటి అంటే చెప్పలేరు మీరు. అంటే ప్రకాశం కావాలి. అంటే ప్రకాశము అన్నప్పుడు దాన్ని అర్థం ఎలా చేసుకోవాలంటే దట్ విచ్ రివీల్స్ ద థింగ్స్. అర్థమైందా? వస్తువులను ప్రకటిస్తుంది. సో ఇక్కడ రెండింటిని చూసాం. ఒకటి నీళ్ళ సీసా, రెండవది ప్రకాశము. వన్ ఈజ్ రివీల్డ్, అనదర్ ఈజ్ రివీలర్. ఓకే, ఇప్పుడు వస్తుంది, బీ రెడీ. రివీల్డ్ బాటిల్ ఈజ్ ఆల్సో దృశ్యం. ద రివీలర్ లైట్ ఈజ్ ఆల్సో దృశ్యం. అర్థమవుతుందా? అంటే ప్రకాశము యందు తెలియబడుతున్నటువంటి ఈ నీళ్ళ సీసా కూడా దృశ్యమే. అంటే మీ ఇంద్రియ గోచరం, అంటే ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ ఇంద్రియాస్, దస్ ఫర్ యువర్ నాలెడ్జ్, అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ కాగ్నిషన్, రైట్? హౌ అబౌట్ ద లైట్? మరి ప్రకాశం ఇది కూడా అంతే, దట్ ఈస్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాగ్నిషన్. అంటే దృశ్యం 1, దృశ్యం 2. అర్థమవుతుందా అండి? ఏమన్నా దృశ్యము 1, దీన్ని ప్రకటించిన లైట్ రెండవది ప్రకాశం, అది దృశ్యము 2. అంతేగాని ఇది దృశ్యము ప్రకాశము దృక్ అని చెప్పలేరు మీరు. సో దిస్ బాటిల్ ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ లైట్ ఈజ్ సబ్జెక్ట్ అనలేదు. హూ ఈజ్ ద సబ్జెక్ట్? ఐ యామ్ ది సబ్జెక్ట్. All else is object. Next comes the terrific question. వాటర్ బాటిల్ ఉందని ప్రకాశం వల్ల మీకు తెలిసింది. అంటే దృశ్యమైన ఆబ్జెక్ట్ అయినటువంటి ఒక నీళ్ళ సీసా ఉన్నదని ప్రకాశం వల్ల తెలిసింది. ప్రకాశం ఉన్నదని ఎట్లా తెలిసింది? అన్లెస్ సంథింగ్ ఈజ్ దేర్ టు రివీల్ ద లైట్, హౌ కెన్ యూ నో దట్ లైట్ ఈజ్? ఎందుకంటే అది కూడా దృశ్యం కదా. ఒక దృశ్యమును చెప్పేందుకు మరొక దృశ్యం అన్నారు. దృశ్యం అన్న మరుక్షణం ఆబ్జెక్ట్ అయింది కాబట్టి హూ ఈజ్ రివీలింగ్ దట్ లైట్ టు యూ? ద కాగ్నిషన్ ఆఫ్ బాటిల్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ ది రివిలేషన్, బై ది రివిలేషన్ ఆఫ్ ది లైట్. బట్ హౌ కెన్ యూ సే దట్ దెర్ ఈజ్ లైట్? అది జ్యోతి, అది దివ్ ప్రకాశ, అంటే ద నోయింగ్. దాన్ని రాను ఇంకొద్దిగా విస్తారంగా చర్చ చేస్తుంది సూక్తం కాబట్టి అప్పుడు చెప్తాను. సో ఇట్ ఈస్ నాట్ మియర్లీ షైనింగ్ ప్రిన్సిపల్, ఇట్ ఈస్ ది నోయింగ్ ప్రిన్సిపల్. మీ అందరిలో ఉంది. చిన్న చీమ మొదలు చతుర్ముఖ బ్రహ్మ వరకు తెలుసుకునేది ఒకటి ఉంది. జానామి జానామి జానామి. ఉంటే ఉన్నదని, లేకపోతే లేదని తెలుసుకునేవాడిని. జ్ఞానమైతే జ్ఞానమని, అజ్ఞానమైతే అజ్ఞానమని తెలుసుకునేవాడిని. అంటే జ్ఞానమును అజ్ఞానమును, అంధకారమును ప్రకాశమును, మంచిని చెడుని ఒక్క మాటలో సమస్తాన్ని రివీల్ చేసే ప్రకాశం ఒకటి ఉంది. అట్లాని మళ్ళీ లైట్ ఊహించకండి. ప్రకాశం మీన్స్ రివీలర్. దట్ ఎవర్ రివీలర్ ఆర్ ది రివీలర్ ఆఫ్ ఆల్ ఈజ్ కాల్డ్ దేవ.
అర్థమవుతుందండి? సో పరమ జ్ఞానము అని అర్థం. ఏ జ్ఞానం ముందు జ్ఞానాజ్ఞానములు ప్రకాశిస్తూ ఉంటాయో, నాలెడ్జ్ అండ్ ది ఇగ్నరెన్స్ ఆర్ ది ఆబ్జెక్ట్స్ టు సచ్ నాలెడ్జ్. దట్ పరం జ్ఞానం ఈజ్ దివ్ కాంతౌ, ప్రకాశం. అటువంటి పరమ జ్ఞానస్వరూపమైన వాడు నారాయణుడు. ఎక్కడున్నాడు? అన్నింటిలో ఉన్నాడు. తెలియబడుతున్న వస్తువులు అనే కోణంలో గ్రెడేషన్స్ ఉన్నాయి, కానీ తెలుసుకోవడం అనే కోణంలో గ్రెడేషన్ ఉండదు. నాకు వేదాంతం తెలుసు, మీకు ఫిజిక్స్ తెలుసు, మరొకటి తెలుసు. తెలిసినటువంటి ఆబ్జెక్ట్స్ దృష్ట్యా ఎక్కువ తక్కువ తప్ప తెలుసుకోవడం అనే కోణంలోంచి మీరు నేను అంతా ఒకటే. ఫ్రమ్ దట్ స్టాండ్ పాయింట్ ఆల్ ఈజ్ వన్. చిన్న పిపీలికం అనుకుంటాం, పిపీలికం కూడా కాదు, చీమ చాలా పెద్దగా ఉంటుంది. పుస్తకాల్లో కొన్ని క్రిములు ఉంటాయి, అవి ఏంటో అండి ఇంత ఉంటాయి అంతే, ఈ మాత్రం ఉంటే ఎక్కువ. ఈవెన్ దట్ minutest of the creatures has a status that I know, all else is known. Now I claim I am a Mahamedhavi, I also have the same status. I know. Some things are known to me. The known things are varying. నాకు తెలిసినవి ఆ చిన్న కీటకానికి తెలియకపోవచ్చు, దానికి తెలిసినవి నాకు తెలియకపోవచ్చు. కానీ తెలుసుకోవడం అనే దాంట్లో దానికి నాకు ఏమీ తేడా లేదు. అలా సామాన్యం అంటే తెలుగులో మీరు అనుకోకండి సామాన్యమే, అట్ట కాదు. సామాన్యం అంటే అన్నింటి యందు విశేషము లేకుండా ఉంటుంది. నిర్విశేషమై అన్నింటి యందు ఉన్నటువంటిది నారాయణ తత్వము, నారాయణుడు. అలాగే నారాయణ ఈజ్ దివ్ క్రీడాయాం. ఈ జగత్తంతా ఎవరికి కేవలం క్రీడా మాత్రమై ఉన్నదో, ఒక చిన్న ఆటలాగా ఉందో. ఏమిటి స్వామి, మాకేమో ఇంత ఏడుపు ఉంటే ఆయనకు ఆట ఇది? ఎస్, ఆయన సృష్టి ఆటే. మరి మాకెందుకండి ఇంత దుఃఖం? ఈశ్వరుడు మాకు ఇంత దుఃఖాన్ని ఎందుకు పెట్టాడు? ఈశ్వరుడు పెట్టాడా? నిజంగా పెట్టలేదు. దుఃఖము మీరు తయారు చేసుకుంటారు. అందుకే ఈశ్వర సృష్టిలో దుఃఖం ఉండదు, మీ సృష్టిలో దుఃఖం ఉంది. దుఃఖానికి పరాకాష్ఠ ఏదన్నా చెప్పండి ఒకటి. ఇంకా ది ఫైనల్ వర్డ్ ఫర్ దుఃఖం అని చావు. ఇంతకు మించి దుఃఖమే ఉండదండి, ఇంక మిగతావన్నీ ఆ లోపే. ది డెత్ ఈజ్ ది హయ్యెస్ట్ దుఃఖం. దానివల్ల వీఆర్ ఇన్ఫ్లిక్టెడ్, అఫ్లిక్టెడ్. ఠీక్ అయ్యి అబ్ విల్ డూ ఎంక్వైరీ. నేను ఇది చాలా చోట్ల చెప్తూ ఉంటా. నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉండగా, మీరు ఇలా వింటూ ఉండగా, ఈ లోకంలో కొన్ని వందల మంది చచ్చుంటారు. రైటా కాదా? ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. ఎందుకంటే నిద్రపోతున్నారని డౌట్. అందుకే ఈ క్షణం మనం ఇలా హాహా అని అవుతున్నాగా, పాపం ఎంతోమంది రామ్ నామ్ సత్య హే అన్నారు. అయిపోయింది. ఎందుకు ఏడవట్లేదు మరి మీరందరూ? కమాన్ క్రై నౌ. అరే ఇంతమంది చస్తున్నారయ్యా, చావంటే ఏడుపు కదా, కరెక్టే. కానీ ఏనా చూసారా, ఈశ్వర సృష్టిలోని మృత్యువు మిమ్మల్ని ఏడిపించట్లేదు. గాడ్ ఫర్బిడ్. అది మన సృష్టిలోకి వచ్చింది అనుకోండి. సోచో, ఇప్పుడు ఏడిపించింది ఎవరు? నీ సృష్టి, ఈశ్వర సృష్టి? మన సృష్టి. కాబట్టి పొరపాటును కూడా దేవుడు అనేవాడు ఉంటే ఇన్ని బాధలు ఎందుకు పెట్టాడు, ఈ దుఃఖం ఇంత ఎందుకు ఉంది, ఆయన ఏం పెట్టలేదు, మీరు చేశారంటే. ఎందుకు చేశారంటే నేను ఒకడు ఏడ్చాను అని మీరు అనుకుంటున్నాను, సపరేట్గా ఉన్నానని. అది ఆయనకు అప్పచెప్పండి, దట్స్ ఇట్, అయిపోయింది. స్వసమర్పణం, ఆత్మ నివేదన భక్తి అంటారు దాన్ని. అది ఇచ్చాక ఇంకేం ఏడుపు? ఏదైతే ఉంది, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు ఎట్లా నీవవుతాయి? ఏదో ఆయన సృష్టించాడు, ఎవరైనా ఆయనకు చెందిన వాళ్ళే, మనకు చెందిందంటే ఏం లేదు. అట్లా ఊరికే అనుకోవాలి వ్యవహారానికి కొద్దిసేపు. అనుకునేదాన్ని సీరియస్గా తలలో పెట్టుకున్నారనుకోండి, గొడవలు వస్తాయి. ఇప్పుడు నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను కాబట్టి ఎక్కడెక్కడో ఉండాల్సి వస్తుంది, ఎవరెవరి ఇంట్లోనో. వెళ్ళంగానే ఫీల్ ఎట్ హోమ్ అని ఇంగ్లీష్ వాళ్ళు అంటారు. తెలుగు వాళ్ళు అయితే ఇది మీ ఇల్లే అనుకోండి స్వామి అని. అక్కడ కూడా అనుకోండి, అర్థమైందా? అనుకోండి అంతే, క్లెయిమ్ చేయకూడదు. మీ ఇల్లు అనుకోండి. ఎన్ని రోజులు అనుకోవాలి? ఏదో మీకు 4 రోజులు అవకాశం ఇచ్చా, 4 రోజులు అనుకోండి. 5వ రోజు అనుకుంటే ఊరుకునేది లేదు. 4 రోజులు కూడా అనుకోనివ్వరు దుర్మార్గులు, 5వ రోజు దాకా దేవుడే. సో కాబట్టి అట్లా ఏదో అనుకోవాలి వ్యవహారార్థం మన వాళ్ళు, భార్య పిల్లలు ఎక్సెట్రా, బాగుంది. కానీ ఇంకా యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ది సబ్స్టాన్షియల్ థింగ్ ఆఫ్ లైఫ్ అనుకుంటే
యు ఆర్ క్లెయిమింగ్ ఈశ్వరాస్ ప్రాపర్టీ. పక్కవాడి ప్రాపర్టీ క్లెయిమ్ చేస్తే తలనొప్పి స్టార్ట్ అవుతుంది అంతే. మీ సృష్టి అంటే ఏంటో తెలిసిన అయోమయంలో పడి వాడిది మీద అనుకుంటున్నాడు. మీరే వాడికి చెందున్నారని ఒకవైపు అంటుంటే లేదు లేదు వాడివన్నీ నావంటే ఎట్లా? ఆల్ ది సారో ఈజ్ బికాజ్ యూ వాంట్ టు బికమ్ ఈశ్వర. మన ఏడుపుకు అంతటికి కారణం మనం ఈశ్వరుడు అవ్వాలని ట్రై చేస్తాం. ఐ వాంట్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్, ఐ వాంట్ టు కమాండ్ ఎవ్రీ వన్, ఐ వాంట్ టు బాస్ ఓవర్ పీపుల్. అరే ఏ సబ్ భగవాన్ కా కామ్ హై, తుమారీ తోడి హై. దీని మీద నేను ఎక్కువ మాట్లాడను. యుద్ధస్వ భారత వినండి, మీకు తెలుస్తుంది. దీంట్లో బోలెడ్ ఎగ్జాంపుల్స్ చెప్పే అదంతా. అంటే మనం ఎంత కన్ఫ్యూజ్ చేసుకుంటున్నాం మనల్ని మనం. సో దివ్ క్రీడాయామ్ ఫర్ భగవాన్ ఆల్ దిస్ ఈజ్ జస్ట్ ఎ లీలా. లీలా మాత్రం జగత్, లీలా మాత్రము చేత సృష్టి స్థితిలయములన్నీ జరుగుతాయి అనేది ఆ కారణంగా దేవశబ్దము లేదా సమస్త జ్ఞానస్వరూపమై ఉన్నాడు కాబట్టి, శుద్ధ జ్ఞానస్వరూపం, అన్క్వాలిఫైడ్ నాలెడ్జ్ ఆ రూపంగా ఉన్నాడు కాబట్టి దేవశబ్ద ప్రయోగం. కాబట్టి దేవం. తర్వాత విశ్వాక్షం, ఇదొకటి చెప్పి మనం విరామం చేద్దాం. విశ్వాక్షం అంటే అన్నింటినీ చూడగలిగినటువంటి వాడు, అంటే ఆయన నుండి దాచిపెట్టడానికి ఏది కుదరదు, అంటే సమస్త సాక్షి అని అర్థం. అంతేగాని ఆయన అన్నిట్లోకి తొంగి చూస్తూ ఉంటాడు. పైన కూర్చొని ఆవిడ అడుగుతూ ఉంటుంది లక్ష్మీదేవి, ఏమండి మీ భక్తులు ఎలా ఉన్నారు? నా భక్తుల ఇదిగో చూడు అని ఆయన వేలు అలా పెడితే ఆ మేఘాలని సినిమాటిక్ అంటే సినిమాడు అలాగే చెప్పాలి, వేరేలా ఎలా చెప్తాడు? సో డ్రామటైజ్డ్ వర్షన్. కానీ ఆయన ఇలా వేలు పెట్టి చూడక్కర్లేదు. ఆసీనో దూరం వ్రజతి శయానో యాది సర్వత ఉపనిషత్ వాక్యం. ఆయన కూర్చుంటేనే ఎక్కడికైనా వెళ్ళగలడు, పడుకొని అన్నింటినీ చూడగలడు, ఏదైనా చేయగలడు. ఆ ఉపనిషత్ వాక్యానికి బెస్ట్ ప్రజెంటేషన్ పోర్ట్రేయల్ ఈజ్ అనంతశయన. ఆయన పడుకొని అన్ని పనులు చేస్తుంటాడు అంతే. ఆయన లేచి కూర్చొని ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. నేను ఆఫీస్కి వెళ్తా అండి, 8 నుంచి 8 దాకా అక్కడ ఉంటాను. ఆఫీస్ గోయింగ్ అంటే ఆయనకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే పక్క డెస్క్ వాడు సహకరించడు. సో ఈజ్ ఆల్వేస్ రిక్లైనింగ్ అంటే అర్థం ఏంటి? ఆయన మనలాగా పని చేయాల్సిన పని లేదు. అకర్త భోక్త అపి, ఏది చేయకుండానే అన్నీ జరుగుతాయి. కారణం ఏంటి? మీరు ఏమీ చేయకుండా కలగనట్లే అలా పడుకున్నారు హాయిగా. కళ స్టార్ట్ అయింది. దాంట్లోకి మీకు నచ్చిన రోల్స్, దాంట్లో మీరే ప్రహ్లాదుడు, మీరే నారదుడు, మీరే పరాశరుడు, అంతా భక్తులంతా మీరే. తర్వాత ఈ సీటు మీద కన్నేశారు కాబట్టి దీని మీద కూర్చొని ఉపదేశం చేస్తున్నట్టు వేలాది భక్తులు మీకు అలా కనిపిస్తే చాలు ఈ స్వామి అన్నట్టు కొట్టుకుంటూ నా దగ్గర ఇంతమంది, కానీ మీకు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ దే ఆర్ డైయింగ్ టు హ్యావ్ ఎ గ్లాన్స్ ఆఫ్ యూ. యూ కెన్ హ్యావ్ ఎ డ్రీమ్. ఏం చేస్తారు అప్పుడు? ఏం లేదు, ఆరామ్సే సోజా. సౌండ్ స్లీప్ అంటారు, అందుకే స్లీప్ ఫర్ యూ, సౌండ్ ఫర్ అదర్స్ కదా. అట్లా నారాయణుడు ఏమీ చేయక్కర్లేదు, ఊరికే పడుకుంటే ఇదంతా నడుస్తూ ఉంటుంది లైక్ అ స్పోర్ట్, లీలా మాత్రం. కాబట్టి అది ఇక్కడ చెప్పారు. విశ్వాక్షం అన్నప్పుడు కూడా అన్నింటినీ ఏకకాలంలోనే చూడగలిగినటువంటి వాడు, అంతటా కన్నులు కలిగిన వాడంటే సమస్త సాక్షి, అన్నింటికీ ఆయన సాక్షి అయి ఉన్నాడు. కాబట్టి ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవేమంటది. కాసే బచ్ సక్తే. నన్ను కొంతమంది వచ్చి అడుగుతారు, స్వామి నేను ఏది చేసినా చక్కగా జరిగేలా మీరు అనుగ్రహించాలి. నేను అనుగ్రహించడం ఎందుకు? దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకొని గనక మీ తలలో ఉంటే అన్నీ సరిగ్గానే అవుతాయి. నేను తల మీద చేయి పెడితే అయ్యేది ఏం లేదు, నేను చేయి కడుక్కోవాలి తర్వాత అంతే. అంతకుమించి నాది మీకంటే లేదు, మీదే నాకు అంటుతుంది అంతే. కాబట్టి ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దాట్. ఓన్లీ థింగ్ ఈశ్వర ఈజ్ లుకింగ్ ఎవ్రీథింగ్. ఆయన అన్నింటికీ సాక్షి అనేది తెలిసి ఉండాలి. అలాంటి సర్వసాక్షి అయిన వాడు అని ఒక అర్థం. రెండవది విశ్వాక్షం, సమస్త ఇంద్రియముల వెనక ఇంద్రియ శక్తి అయి ఉన్నటువంటి వాడు. కేనోపనిషద్ వాక్యం ఆ రకంగా ఉంటుంది. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయద్ వాచోహ వాచం స ఉ ప్రాణస్య ప్రాణం చక్షుషశ్చక్షు అతిముచ్య ధీర ప్రయత్యాస్మా లోకాదమృతా భవతి. కేనోపనిషద్ ఎంత అద్భుతం. 2వ మంత్రం. ఈశ్వరుడు ఎవరు అని ప్రశ్నిస్తే గురువుగారు చెప్పిన సమాధానం ఇది. ఈశ్వరుడు అంటే 8 చేతులు ఉంటాయి, సింహాన్ని ఎక్కి ఉంటాడు, ఇట ఏం చెప్పలేదు. ద ఆన్సర్ కమ్స్ శ్రోత్రస్య శ్రోత్రం, ఆయన చెవికి చెవి అయినవాడు. మనసో మనోయద్, ఆయన మనస్సుకు మనస్సు అయి ఉన్నాడు. చక్షుషశ్చక్షు, కంటికి కన్ను అయి ఉన్నాడు. కంటికి కన్ను ఏమిటండి? ఎవడో తెలియనివాడు ఉంటాడు, ఓ యోగావాడు, దాన్ని వ్యాఖ్యానం చేస్తాడు. ఈ కన్ను వెనక ఇంకొక కన్ను ఉంది, అది 3వ కన్ను. కళ్ళు మూసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని ధ్యానం చేస్తే ఆ 3వ కన్ను మెల్లిగా తెరుచుకుంటుంది. అది తెరుచుకుంటే ఏమవుతుంది స్వామి? గోడ అవతల ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. దిక్కుమాలిన గోడ అవతల ఏం జరుగుతుందో మనకెందుకు చెప్పండి? ఇక్కడ ఇంట్లో మన ముందు జరిగే నాటకానికే దిమ్మ తిరిగిపోతుంటే గోడ అవతల ఏమవుతుంది, ఊర్లో ఏమవుతుంది? కర్మ కాదండి ఇదంతా, దరిద్రానికి పరాకాష్ఠ.
లేదా అందరి మనస్సుల్లో ఏమవుతుందో తెలుస్తుంది. అది శాపం. ఇప్పుడు సడన్గా నా గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలిసిపోయింది అనుకోండి, వాట్ ఎ డిజెక్షన్, వాట్ ఎ రిజెక్టెడ్ ఫీలింగ్ ఐ విల్ హ్యావ్. అది తెలియదు కాబట్టి స్టిల్ ఐఎమ్ థింకింగ్, ఓ అందరూ మనల్ని గౌరవిస్తున్నారు, మంచిదే. అలా కాకుండా ఇప్పుడు మీ మనసులో యాజ్ ఇట్ ఈజ్ ఏమవుతుందో నాకు కనిపిస్తే ఇంకేమైనా ఉందా? వ్యవహారం సాగుతుందా? నన్ను పక్కన పడేయండి, అసలు భార్యాభర్తలు ఇంకా మీ వ్యవహారం ఏమైనా సాగుతుందండి? ప్లీజ్ ఇమాజిన్. ఇంకా కోర్టులు నిండిపోవాల్సిందే, ఇల్లు వాకిలు కొట్టుకోవాల్సిందే, ఇంకేముంటుంది? థ్యాంక్ గాడ్ విస్మృతి ఉంది. యాదేవి సర్వభూతేషు విస్మృతి రూపేణ సంస్థిత. ఫర్గెట్ఫుల్నెస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. నేను ఎప్పుడైనా ఉపన్యాసాలు చెప్దాం అనుకుంటున్నాను, ఎప్పుడైనా ప్లాన్ అయితే వేస్తున్నా. ఆర్ట్ ఆఫ్ ఫర్గెటింగ్ అని. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అక్కర్లే, అది బాగానే వస్తుంది. ఆర్ట్ ఆఫ్ ఫర్గెటింగ్ కావాలి మనకు. ఏది మర్చిపోవాలో దాన్ని మర్చిపోగలిగితే జీవితం ఎంత సుఖంగా ఉంటుందంటే, బా నన్ను అడగండి, అదేంటో నాకు తెలుస్తుంది. మనం ఏంటంటే ఇది మర్చిపోతాం. ఇప్పుడు పావుగంట తర్వాత స్వామివారు ఏం చెప్పారు, అదే బాగా చెప్పారు కానివ్వండి, బాగా చాలా బాగుంది, లెక్చర్ అయితే చాలా బాగుంది. కానీ అదే నిన్న ఎవరినైనా తిట్టున్నాను అనుకోండి, ఈ ఉపన్యాస పరంపరలో కావాలని కాదు, ఏదో చెప్పడంలో ఒక మాట అనేస్తే వాళ్ళు దాన్ని వాళ్ళకి ఆపాదించేసుకుంటారు, అది గుర్తుండిపోతుంది. అయినా ఇండైరెక్ట్గా నన్నే అంటారు. నాకు అనాల్సిన పరిస్థితి వస్తే డైరెక్ట్గానే అంట. మీకు నాకు ఏముందని ఇచ్చుకొని పుచ్చుకోవడం, డైరెక్ట్గానే అంట. నాకు ఇండైరెక్ట్గా అంత ఓపిక ఏం లేదు. కానీ అది గుర్తుంటుంది. అంటే గుర్తుంచుకోకూడనివి గుర్తుపెట్టుకోవడం, గుర్తు పెట్టుకోవాల్సిన వాటిని మర్చిపోవడం. కానీ మర్చిపోగలిగిన వాటిని మర్చిపోతే వాడిని దేవుడు అనుగ్రహించినట్టు లెక్క. ఇజ్ ఇట్ నాట్ రైట్? సో ఆ రకంగా ఇట్లా ఏదో ధ్యానము, కన్ను తెరుచుకోవడం ఇది కాదు. చక్షుషశ్చక్షు అంటే ఇంకొక కన్ను ఉంది లోపల అని కాదు, అది ఎవడికో కానీ ఓపెన్ అవ్వదని కాదు. అలా గనక ఉంటే ఆ కంటికి ఇంకొక ఆప్థాల్మాలజిస్ట్ ఒకటి రావాలి, ఇన్నర్ ఆప్థాల్మాలజీ అట. మళ్ళీ యూ విల్ హ్యావ్ వన్ మోర్ డాక్టర్, వన్ మోర్ ఆఫీస్. అక్కడికి వెళ్తే దానికి డ్రాప్స్ అవి వేరే ఉంటాయి. ఇవన్నీ ఏ సబ్ బక్వాస్ హై. దెన్ వాట్ ఈస్ దట్? పోయటిక్ ఎక్స్ప్రెషన్. దేనివల్ల కన్ను కన్నై ప్రవర్తిస్తుందో అది కన్నుకు కన్ను. కన్ను అంటే ఏంటి? చూడడం. బ్లెస్డ్ బై సంథింగ్ ది ఐ పర్ఫార్మ్స్ ది యాక్టివిటీ ఆఫ్ సీయింగ్. దట్ బ్లెస్సింగ్ ప్రిన్సిపల్ పోయట్రీలో చెప్పాలంటే అది కన్నుకు కన్ను. ఏది ఉండడం వల్ల చెవి వినడం అనే పని చేయగలుగుతుందో అది చెవికి చెవి. అంతేగాని లోపల ఇంకో చిన్న చెవి ఉంటుందనుకోదు. సిటీ స్కాన్ అది చేస్తే వస్తుందేమో బయటికి, అలా పోయట్రీలా ఎంజాయ్ చేయాలి. అక్కడికి మీరు మ్యాథమెటిక్స్, స్కానింగ్స్ ఇవన్నీ తెస్తే అయిపోయింది. ఈ పువ్వులో అందం ఉన్నది అని ఎవడన్నా అంటే ఎక్కడ ఉంది అని మీరు లాగి చూశారనుకోండి, ఇంకేం అందం, అయిపోయింది, చచ్చింది ఆ పువ్వు. సో అక్కడ ఎక్స్ప్రెషన్ని పట్టుకోవాలి. ఋషులు చాలా కావ్యాత్మత కలిగి ఉంటారు. వాళ్ళు ప్రకటించినప్పుడు చాలా అటువంటి గొప్పదైన పోయిటిక్ టచ్ ఉంటుంది. దాన్ని మనం ఆ కోణంలోనే చూడాలి. చక్షుషశ్చక్షు, కన్ను వెనక ఏదో ఉండి కన్నుతో చూడడం అనే పని చేయిస్తుంది. ద పవర్ ఆఫ్ సీయింగ్, దట్ ఈస్ కన్నుకు కన్ను. విశ్వాక్షం అంటే అది అర్థం. దాన్ని తెలుసుకున్నవారు అతిముచ్య ధీరాహ ప్రత్యాహ అస్మాల్లోకాహ అమృతా భవంతి. ఆ కన్నుకు కన్నైన దాన్ని ఎవడు తెలుసుకున్నాడో వాడు ఈ లోకము నుండి విడిబడి అమృతత్వాన్ని పొందుతున్నాడు. ఎంత గొప్ప మాట. అలాగే దేని చేత కన్ను చూస్తుందో, దేనిని కన్ను చూడలేదో అది బ్రహ్మము అని ప్రకటించారు. దేని చేత మనస్సు మననం చేయగలుగుతుందో, దేనిని మనస్సు మననం చేయలేదో అది బ్రహ్మము. దేని చేత చెవి వింటుందో, దేనిని చెవి వినలేదో అది బ్రహ్మము. ఇలాంటి వాక్యాలన్నీ ఆ పోయిటిక్ ఎక్స్ప్రెషన్స్ అవి. సో అది మనం తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి విశ్వాక్షం అంటే నారాయణ ఈజ్ ది సైట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నింటికీ సాక్షి, అన్నింటి యందు ఆయన ఇంద్రియ శక్తిని ప్రసాదించేవాడు. విశ్వశంభువం తర్వాత పదం శంభువం. శంభువం అని ఛాందస ప్రయోగం చేసిన, శంభు అని మీరు చెప్పిన రెండు ఒకటే. శివుడికి కూడా అలాంటి పేరు ఒకటి ఉంది, శంభు. అలాగే నారాయణుడికి కూడా శంభువం అనే చెప్తారు. శం సుఖం భవతి అస్మాత్ శంభువ అని అర్థం. శం అంటే సుఖం. ఎవరి నుండి సుఖము కదులుతుందో ఆయన శంభు. ఎవరి వలన సుఖం కలుగుతున్నదో ఆయన శంభు శంభువ. నారాయణుడు ఎలాంటి వాడు? విశ్వశంభువం. విశ్వశంభువం అంటే వన్ హూ ఈజ్ ద గివర్ ఆఫ్ హ్యాపీనెస్ టు ద వరల్డ్ అని రాయొద్దు. ఇంకా వరల్డ్ రాలేదు, ఇంకా కొద్దిసేపటికి దాని గురించి చర్చ చేద్దాం.
విశ్వశబ్దము చేత అన్నీ అని అర్థం, ఎవ్రీథింగ్ అని అర్థం. సో నారాయణ ఈజ్ ది బెస్టోవర్ ఆఫ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. అది ఎంత లౌకిక సుఖమైనా, ఎంత ఆధ్యాత్మిక సుఖమైనా, లేదా మీరు ఏదో సమాధి మొదలైనవి పెట్టి ఆ సమాధి సుఖమైనా సరే, అంటే ఒక వస్తువును తిని, ఒక స్వీటో హాటో ఏదో తిని ఒక ఆహా అని ఒక సుఖం, లేదా పరమానంద ప్రాప్తి అనే సుఖమైనా సరే, అన్ని సుఖములను ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. అందుకే విషయానందే బ్రహ్మానంద. తెలిసిన వాడికి విషయానందము బ్రహ్మానందం అని రెండు లేవు, ఒకటే ఆనందం. తెలియని వాడు అట్లా అనుకుంటాడు ఇది మామూలుదండి, అదేదో చాలా పెద్దదండి. ఏమి లేదు, అంతా ఒకటే. ఆనందం ఆనందమే అంతే, ఇంక దాంట్లో ఏం లేదు. బట్ పీపుల్, బికాస్ దే డోంట్ నో ది రియాలిటీ ఆఫ్ ఇట్, దే టెండ్ టు కన్ఫ్యూజ్ దెమ్సెల్వ్స్ అంతే. కాబట్టి ఒక ప్రాకృతమైన సంసారి ఒక సినిమా చూస్తూ ఆహా ఓహో అని ఆనందపడుతుండగా ఆ ఆనందం ఏదో వేరే ఆనందం అనుకోకండి. ఆనందం ఇదే ఆనందం. శంభువ విశ్వశంభువ, సమస్తమైన సుఖాలు ఎవరి వల్ల కలుగుతున్నాయో. ఇన్ఫ్యాక్ట్ ఉపనిషత్ వర్ణిస్తుంది, ఆనందాద్యేవ కల్విమాని భూతాని జాయంతే. ఆనందము వల్లే సమస్త జీవరాశి జన్మించి జీవిస్తూ ఉంది. బృహదారణ్యక వాక్యం ఒకటి ఉంది, ఏతస్యైవానందస్య మాత్రాముపజీవంతి సర్వాణి భూతాని. ఈ ఆనందము చేతనే సకల భూతరాశి జీవించి ఉన్నది అంటారు. మనమేమంటాం, ఆనందం ఎక్కడ ఏడ్చింది స్వామి, ఆనందం లేదు, సుఖం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ లెక్చర్స్ తర్వాత ఒక 5 నిమిషాలు టైం ఇస్తారా? దేనికి? మా ఏడుపు కూడా మీకు రుద్దుతాం కొంచెం. నేను అందుకే ఎవరితో మాట్లాడను, నాకు భయం వేస్తుంది. ఇక్కడ తప్ప కిందికి దిగితే ఎవరేం మాట్లాడతారో అని టెన్షన్తో వస్తుంటారు. ఎందుకంటే నేను అంటించే ఆనందాన్ని అంటించుకోవడం దేవుడు ఎరుగు, వాళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళ ఏడుపునంతా నాకు రుద్దుతుంటాయి. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ ఐ విల్ డూ. స్వామి మాకు ఎన్నో కష్టాలండి, అసలు సుఖం అంటున్నారు, అది లేశ మాత్రం లేదు. మొన్నటి దాకా ఈ ఫలాని చెట్టుకు ప్రదక్షిణ చేశాను, ఇప్పుడు ఏ చెట్టుకు చేయమంటారు? నాకెట్టా తెలుస్తుందండి ఏ చెట్టు? నాకేం తెలుసు? నీకు తెలీదా? తెలీదు, అంతే. ఆ ఫలానా అయితే అన్ని చెట్ల గురించి చెప్తాడు, ఆయన దగ్గర కూడా మరి హాయి ఉంటుంది. ఈ చెట్ల చుట్టూ తిరిగే హ్యాపీనెస్ నాకు తెలియదు. నువ్వే ఆనందం అని ఒప్పుకుంటా అంటే నేను నిరూపిస్తా, అక్కడి నుంచి పడిపోకుండా ఉండేలా నేను మార్గం చూపిస్తాను. అంతేగాని చెట్ల చుట్టూ తిరిగితే ఆనందాలు, ఇంకేదో పుట్టల్లో చేయబెడితే ఆనందాలు, ఇవి నాకు తెలియదు. స్వామి కుండలిని మేల్కొంటే ఆనందం ఏమైనా వస్తుందో తెలీదు. వస్తే వస్తుందేమో, మంచిది, రానివ్వండి. ఏంటండి ఇట్లా మాట్లాడతారు? అసలు మీకు ఇవన్నీ నమ్మకం ఉన్నాయా లేవా? నాకు వాటితో అవసరం లేదు. వెదర్ ఐ బిలీవ్ ఆర్ నాట్, అది సెకండరీ. ఐ డోంట్ రిక్వైర్ దట్. డైరెక్ట్గా ఇట్లా తినే అవకాశం ఉంటే ఈ చెయ్యి ఇట్లా 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 పెట్టుకొని ఇట్లా ఇట్లా తినమంటున్నా, నాకేంది? ఐ డోంట్ రిక్వైర్ దట్. అంటే అలా తినకూడదా? తినొచ్చు, మీకు ఓపుకుంటే చేయండి. బికమ్ ఏ డేవిడ్ బ్లైన్. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ, బట్ బ్లెస్డ్ am I don't require that. हमारे पास अच्छा हाथ है, ऐसा खा लेंगे हम बस. కాబట్టి యువర్ కుండలిని ఆల్ దట్ हम दूर रहेंगे, ఇన్సే బచనా హే, మాకు అక్కర్లేదంట. దిగంగానే ఇదే కూడా మాకు దుఃఖం అండి, దుఃఖమే దుఃఖం స్వామి. ఏదైనా స్పెషల్ ప్రేయర్ ఏదైనా ఉంటే చెప్తారా? ఇదొకటి. మా ప్రకారం ఏంటంటే వి డిస్కరేజ్ స్పెషల్ ప్రేయర్స్. మీరు వేదాంతుల వల్ల ఏ లాభం పొందలేరండి, అదొక్కటైతే గ్యారంటీ ఇస్తా. మీరు ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ వరల్డ్లీ బెనిఫిట్, యూ షుడ్ కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ వేదాంతి. ది వేదాంత ఫెలోస్ దే విల్ డిస్కరేజ్ యూ ఇన్ ఎవ్రీథింగ్. కాబట్టి వాళ్ళతో మీరు ఏదైనా అన్నారనుకోండి, ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోవట్లేదు స్వామి, చాలా సుఖం బయటపడండి అంటారు. లేదంటే ఇంకోటి ఎవడో ఉంటాడు, వాడి దగ్గరికి పోతే మిరపకాయలు అవి వేసి హోమం చేద్దాం, ప్రత్యంగిరా దేవతను హోమం చేస్తే మీ ఇంట్లో అంతా బాగుంటుంది. ఈ బెటర్ గో టు దట్ పర్సన్. ఎందుకంటే వేదాంతి విల్ కిల్ యూ, ఐ టెల్ యూ, బికాజ్ హి హాజ్ అ బ్రహ్మాస్త్ర. సో అట్లా నాకు కిందికి వచ్చి మాట్లాడితే ఇవే చెప్తారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఉపనిషత్ అంటోంది కాబట్టి ఆ కోణంలోంచి నేను మాట్లాడతాను. ఏతస్యైవ ఆనందస్య మాత్రం ఉపజీవంతి. ఎవ్రీ లివింగ్ క్రియేచర్ ఈజ్ లివింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ బై హ్యాపీనెస్. క్యా బాత్ హై. సో మై క్వశ్చన్ ఈజ్, దుఃఖం ఉందా? ఇప్పుడు మీరు చెప్పండి, పోనీ దుఃఖం ఉందా జీవితంలో? అరే సింపుల్గా అడుగుతున్నాను, ఉందా లేదా? ఉంది కదా. దుఃఖము ఉంది అని చెప్పినప్పుడు రిఫరెన్స్ ఏంటి? రిఫరెన్స్ పాయింట్ లేకుండా ఏం మాట్లాడడం కుదరదుగా. దుఃఖం ఉంది అని ఏ రిఫరెన్స్తో చెప్తున్నారు? సుఖం, మీ సుఖం, పక్కవాడి సుఖం అనకండి, మీ సుఖం, మీ సుఖం.
పక్కవాడి దాకా తర్వాత వద్దాం. యూ నో వాట్ ఈస్ సుఖం. దట్స్ వై యు ఆర్ సేయింగ్ వెన్ ఎవర్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఇట్ యు సే ఐ హ్యావ్ దుఃఖం. సుఖము అనే రిఫరెన్స్ లేకుండా దుఃఖం అనేది లేదు. కానీ సుఖంగా ఉండడానికి ఏ రిఫరెన్స్తో పని లేదు. స్వామీజీ ఈ మధ్యలో నేను చాలా సుఖంగా ఉంటున్నాను, ఎందుకు అయి ఉంటుందంటారు అని ఇవాళ దాకా ఎవరు అడగలేదండి. కిందికి దిగాక స్వామీజీ ఏంటో ఈ 6 నెలల నుంచి అండి సుఖంగానే ఉంటున్నాను, ఏమైనా ప్రాబ్లం అంటారా, ఏదైనా చెట్టు చుట్టూ తిరగమంటారా అని ఒక్కడు అడగడే. దుఃఖం అనేది అడుగుతాడు. అంటే బికాజ్ యూ హ్యావ్ ది రిఫరెన్స్ ఆఫ్ సుఖం ఎగ్జిస్టింగ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్, యు ఆర్ ఏబుల్ టు సే ఐ హ్యావ్ దుఃఖం. బట్ వేరాజ్ వెన్ సుఖం ఈజ్ అబండెంట్లీ విత్ యూ, యూ డోంట్ బాదర్ టు టాక్ టు ఎనీ స్వామి రాదర్. అవునా కాదా? కారణం ఏంటంటే దానికి రిఫరెన్స్ అక్కర్లే, అది బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ దేర్. సో అటువంటి పరమ సుఖం మన హృదయము యందుంది, అదే నారాయణుడు. ఆ నారాయణుడిలోంచే ఆనందము ఉద్భవిస్తున్నది, సమస్త ఆనందాలు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే నేను అన్నాను అనుకోండి, ఇవాళ చక్కటి భోజనం వడ్డించారు, తిన్నాను, ఆహా ఆనందంగా ఉంది అన్నప్పుడు ప్రశ్న ఏంటంటే భోజనములోంచి ఆనందము లోనికి వెళ్ళిందా, లేదా లోన ఉన్న ఆనందము భోజనం ద్వారా వ్యక్తమైందా? సంసారి అనుకుంటాడు ఈ ఫలాని పదార్థాన్ని తినడం చేత అక్కడ ప్లేట్లో ఉన్న ఆనందం లోపలికి వెళ్ళింది అనుకుంటాడు. వేదాంత అలా చెప్పట్లేదు, శాస్త్రం అలా చెప్పదు. నీలో ఉన్న ఆనందము తద్వారా అభివ్యక్తమైంది అంతే. ఎందుకంటే ఆ వస్తువులో ఆనందం ఉంది అంటే అది చూసి వాంతి చేసుకుంటున్నాడు ఒకడు. ఎట్లా తింటున్నారు స్వామి దీన్ని బోలో, నేనేమో ఆహా ఆనందం అంటున్నాడు, వాడేమో నోరు మూసుకున్నట్టు వెళ్ళిపోయాడు. ఫస్ట్ దాని యందు ఆనందము సుఖము ఉండి ఉంటే మరి వాడికి కూడా ఉండాలి. మరి నేను అంటున్నాను బాగా నాకు ఆనందంగా ఉంది అంటే అప్పుడు ఏమైందో తెలుసిన, నా హృదయంలోని ఆనందం వ్యక్తమయ్యింది అంతే. బికాస్ సర్టన్ లైక్స్ అండ్ డిస్లైక్స్. రేపటి రోజున ఈ భోజనం కాకుండా నాకు వేరొకలాంటి భోజనం బాగా అలవాటైంది అనుకోండి, అప్పుడు ఆ భోజనం తింటే ఆనందం వస్తుంది. మళ్ళీ ఈ భోజనం మీరు గత సంవత్సరం హ్యూస్టన్ వచ్చినప్పుడు ఈ ఫలాన్ని తిన్నారంటే వద్దండి అంట. అప్పుడు పరమానందం అన్నారు స్వామి, అప్పుడు అనంటాంలేండి పాపం పడేయండి అది. ఎందుకు? లైక్స్ అండ్ డిస్లైక్స్ మారాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఫారెక్స్ తిన్నప్పుడు అలాగే అన్నాను, ఫారెక్స్లోని ఆనందము నాలోనికి వచ్చింది. తర్వాత బిర్యానీ తిన్నాను, ఆ తర్వాత అదే అన్నాను. రేపటి రోజున మళ్ళీ ఏదో అవుతుంది, కాయగూరలు తప్ప ఇంకేం తినడానికి ఉండదు, అవి తింటాను, అదే అంటుంది. అరే ఆఖిర్ ఆ రహా హై కహా సే, వెన్స్ ద హ్యాపీనెస్ కమ్స్, ఇట్ ఈజ్ ఫ్రమ్ యూ. ఏ సుఖమైనా ఒకటే, అది మీరు కాఫీలో ఉందనుకున్నా, భోజనంలో ఉందనుకున్నా, యోగం చేస్తే ఉందనుకున్నా, భోగంలో ఉందనుకున్నా, దేంట్లో ఉందనుకున్నా అది ఒకటే. ఆ ఏకమైన సుఖస్వరూపాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు నారాయణుడి స్వరూపాన్ని తెలుసుకున్నాడు. నారాయణ ఈజ్ దట్ హ్యాపీనెస్. ప్రపంచ కాలములో, ప్రపంచ అనుభవ కాలంలో అటువంటి ఆనందము ప్రతిబింబిస్తుంది కాబట్టి ప్రతిబింబిత ఆనందం అవుతుంది. నారాయణుడు ఎలాంటి వాడు అంటున్నారు ఇప్పుడు? ప్రతిబింబిత ఆనందం కాదు, బింబ ఆనందం. హీ ఈజ్ నాట్ ది రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్, హీ ఈజ్ ది ఒరిజినల్ హ్యాపీనెస్. సో హూ ఈజ్ ది సోర్స్ ఫర్ ది రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్? ఒరిజినల్ హ్యాస్ టు బి ది సోర్స్. దాంట్లో ఇంత ఆలోచించేది ఏముందండి? కాబట్టి రిఫ్లెక్టెడ్, ప్రతిబింబానికి సోర్స్ ఏమిటి? బింబము. ఆల్ ది రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ఒరిజినల్ హ్యాపీనెస్ కాల్డ్ నారాయణ. అర్థమైందా? అటువంటి శుద్ధ ఆనందము ప్రతిబింబితమవుతే ప్రియ, మోద, ప్రమోదములుగా దానికి విశేషములు యాడ్ అవుతాయి. ప్రతిబింబించకపోతే ఏ విశేషాలు ఉండవు. నిర్విశేష ఆనందము నారాయణుడు. దట్స్ ఇట్. అండ్ కమ్స్ డిఫరెంట్ నేమ్స్, విశ్వం, అక్షరం, పరమం, పదం ఎక్సెట్రా. అవన్నింటినీ మనం రేపు సాయంకాలం కలిసినప్పుడు దర్శించే ప్రయత్నం చేద్దాం. దాంట్లో విశ్వము అనేటువంటి పేరు విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది. మొదటి పేరు అదే. ఏమిటది? విశ్వం విష్ణుర్వ షట్కారః భూత భవ్య ఎక్సెట్రా. విష్ణువు అనే పేరు పలకాలంటే విశ్వం మొదలు ఉండాలి. విశ్వము లేకుండా విష్ణువు పేరు లేదు. అర్థమైందా? విశ్వము లేకుండా ఆయన గురించి ఏం చెప్పడానికి లేదు. అది నిర్విశేషం బ్రహ్మ.
సో విశ్వశబ్దము భగవంతుడికి మొదటి పేరు అయ్యింది అన్నట్టుగా వ్యాఖ్యానాలు ఉన్నాయి. సో విశ్వం అంటే ఏమిటి, తదనంతరం చెప్పబడుతున్నటువంటి తత్వం ఏమిటి అనేది మనం కొద్దిగా స్పర్శించే ప్రయత్నం చేసేదముగాక. అండ్ ఐ నో ఫర్ ష్యూర్ దట్ ఇట్ హ్యాస్ బీన్ ఎ వెరీ టీడియస్ టాపిక్ ఫర్ దిస్ ఈవినింగ్, వెరీ హైబ్రో ఆల్సో. వినడం కూడా ఒక అదృష్టం. ఆ తలకి ఎక్కిన తర్వాత చూసుకుందాం, అది అర్థమయ్యే తర్వాత చూద్దాం. చిన్నప్పుడే ఫస్ట్ క్లాస్లో ఏం అర్థమయ్యాయి, అయినా దట్ ఎక్స్పోజర్ గేవ్ అస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్ అండ్ ది గ్రోత్. సో ఎక్స్పోజర్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు అర్థం కాలేదే అని కంగారు అక్కర్లేదు, అర్థమైనంత అర్థమవుతుంది. అప్పుడప్పుడు ఇలాంటివి వినడం మంచిది. అశాస్త్రీయమైన ధోరణులకి పెద్దపీట వేస్తున్న తరుణంలో ఇలాంటివి అప్పుడప్పుడు వింటే మంచిదని నా అభిప్రాయం. కాబట్టి వినండి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. ఇంత ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి ఇంత గంభీరము మర్మగర్భితమైనటువంటి ప్రసంగాన్ని విని నన్ను ఆనందింపజేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈనాటి ప్రసంగాన్ని ఇక్కడ విరామం చేస్తున్నాను. హరి ఓం తత్సత్. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.